ఫ్రెష్గా ఉన్న టమాటాలు శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తడేమి లేకుండా కాసేపు ఆరనిచ్చి ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంతోపాటు చింతపండు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆవాలు తీసుకున్న దానికంటే అందులో సగం మెంతులు, జీలకర్ర వేసుకొని కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో వేరుశనగాయలు కానీ నువ్వుల కాయలు కానీ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకొని వేయించాలి. ఇదే ఆయిల్లో కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి కూడా కొన్ని వేసి బాగా వేయించితే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. ఇష్టమైతే వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ముందుగా మనం టమాటాలు మగ్గించుకున్నాం కదా, వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. చేసిన టమాటా చింతపండు మిశ్రమంలో తగినంత కారం, ఉప్పు, మనం చేసుకున్న ఆవుపిండి మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే కారం, ఉప్పులు అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా తాలింపు వేసి బాగా కలిపి స్టోర్ చేసుకోండి.